ఒకటే ఇది 1 2 3 చిల్లర నేను కూడా వన్ మనోజ్ నేను కూడా వస్తా, నాకు కూడా పని ఉంది. ఇన్ఫార్మల్స్ ఇస్తున్నారు. దాన్ని మేము అంచనా వేసుకొని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ జగదీష్ అనే కార్పెంటర్ మీద ఒరిజినల్గా కంప్లైంట్. ఆ కార్పెంటర్ నా మంచిర్యాలలో కొన్ని ఇండ్లకు కానీ ఇల్లీగల్ కట్టెలు తేవడం, సప్లై చేయడం, వేరే వేరే ప్లేస్లో స్టోరేజ్ చేయడం అనేది మాకు ఒక లొకేషన్స్ ఇచ్చారు. అందుకనే ఇప్పుడు ఈ విస్తరాకుల ఫ్యాక్టరీలో దాచిపెట్టినని చెప్పినది వచ్చి చెక్ చేసినాము. దాని అన్ని క్యాలిక్యులేషన్ అన్నీ తయారు చేసుకుంటున్నాము. ఇంకో చోట కూడా పాత ఇంట్లో ఎక్కడో చోట కట్ చేసినవి పెట్టిండు. ఆల్మోస్ట్ ఒక 2-3 లక్షల వరకు కట్టే వాల్యూ ఉంటుంది. అది లెక్కగట్టి అన్నీ చేసిన తర్వాత ఆయన మీద యాక్షన్ తీసుకొని చట్ట ప్రకారం వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాలి. వాల్యూ దాదాపు 3 లక్షల వరకు ఉండొచ్చు. దాదాపు 2 నుంచి 3 లక్షల వరకు ఉండొచ్చు. క్యాలిక్యులేషన్ చేస్తే కానీ మనకు పూర్తి వాల్యూ ఎంత ఉంటుంది అనేది మనం అంచనా వేయాలి. ఇండస్ట్రీ ఓనర్ అది ఆయన ఇంకా లేదు, ఆయన పేరు చెప్పట్లేదు. ఆయన రాకేష్ అని పేరు చెప్తున్నారు. మరి ఆయన స్టోరేజ్ చేసినందుకు ఆయన మీద కూడా కన్సర్న్ యాక్షన్ అనేది తీసుకుంటాం. ఎన్ని రోజుల నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది? ఒక 2-3 డేస్ నుంచే మాకు ఇన్ఫర్మేషన్. దాన్ని పట్టుకొని ఇక డైరెక్ట్ మేము లొకేషన్కి వచ్చి కన్సర్న్ వాళ్ళని పిలవడం జరిగింది. థ్యాంక్ యూ.